నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ కొనసాగుతోంది. కానీ ఫైర్ విల్ బి ఫైర్, ఐ ఆమ్ ద ఫైర్ అంటూ రెచ్చిపోతున్నారు ఇరు దేశాల పాలకులు. ఏకంగా ఇరాన్పై సైనిక దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. అయితే గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు మెరుపు దాడులకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని తేల్చి చెబుతున్నారు అగ్రరాజ్య అధినేత. చర్చలు విఫలమై ఒప్పందం కుదరకపోతే విధ్వంసకర రీతిలో దాడి చేస్తామని హెచ్చరించారు ట్రంప్. కొద్ది రోజులుగా అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ హార్మోజ్ జలసంధి అణు కార్యక్రమం విషయాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 14 పాయింట్ల శాంతి ప్రణాళికను పాక్ మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్కు పంపింది టెహ్రాన్. దాన్ని కూడా ట్రంప్ తిరస్కరించారు. దేశ హక్కులను పరిరక్షిస్తూనే తాము చర్చల్లో పాల్గొంటున్నామన్నారు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్. ప్రజల చట్టపరమైన హక్కుల విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మర్డర్కు ప్లాన్ చేస్తోంది ఇరాన్. వాళ్ళిద్దరినీ హతమార్చిన వారికి $58 మిలియన్ బహుమతి ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. అంటే మన కరెన్సీలో 561 కోట్ల రూపాయలన్నమాట. అందుకోసం ఇరాన్ పార్లమెంటు బిల్లును సిద్ధం చేస్తున్నట్టు నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజ్ ప్రకటించారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిగినటువంటి వైమానిక దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతోంది టెహ్రాన్. ట్రంప్ నెతన్యాహులను హతమార్చడానికి రివార్డులను ప్రతిపాదించే బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. తాజాగా అజీజ్ స్టేట్మెంట్ ఆజ్యం పోసినట్టయింది. గతంలో టెహ్రాన్ తనపై హత్యాయత్నం చేస్తే అమెరికా వారిని పూర్తిగా భూమిపై లేకుండా తుడిచిపెట్టేస్తోందని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే తుపాకుల వాడకంపై పౌరులకు శిక్షణ ఇస్తోంది ఇరాన్. ఆత్మ సంరక్షణకు ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే రోజుల్లో దాడులు తీవ్రతరం కావచ్చన్న అంచనాలతో వీధి పోరాటాలకు టెహ్రాన్ రెడీ అవుతోంది. అందుకోసం పబ్లిక్ గన్ కియోస్కులను ఏర్పాటు చేసింది. తుపాకీని భాగాలుగా విడగొట్టడం, తిరిగి బిగించడం, ఆయుధాన్ని గురిపెట్టడం, లోడ్ చేయడం, శుభ్రం చేయడం వంటివి ఇరానీయులు నేర్చుకుంటున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయండి అంటూ ఇరాన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మసీదులు కూడా దీనికి వేదిక అవుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది వాలంటీర్లు ముందుకొస్తున్నారు. అలాగే సైనిక శక్తిలోకి మహిళలను ఆకర్షించడానికి తమకు నారీ శక్తి మద్దతు ఉందని చెప్పేందుకు పింక్ ఉద్యమాన్ని చేపట్టింది ఇరాన్. క్షిపణులు, డ్రోన్లు, ఆయుధాలకు గులాబీ రంగులేస్తూ యువత, మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ అధికారిక టీవీ ఛానళ్లు ఓఫోక్, ఛానల్ 3లో న్యూస్ యాంకర్లు లైవ్ స్టూడియోలోనే తుపాకులు పట్టుకుని కాల్పులు జరిపి దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమంటూ ప్రజల్లో జాతీయవాదాన్ని రేకెత్తిస్తున్నారు. గతంలో మతపరమైన ఫత్వాలతో ఇరాన్ హెచ్చరికలు చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా పార్లమెంటులో చట్టబద్ధంగా బౌంటీ బిల్లును తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధంతో తమ ప్రాంతమే అతలాకుతలం అవుతుందని భావించిన గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి యుద్ధాన్ని ఆపేటువంటి